నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగ్లాదేశ్ అట్టుడుగుతోంది. బంగ్లాదేశ్ గురించి ఆ దేశంలో ఉన్నటువంటి వారికంటే ప్రపంచం ఎక్కువగా భయం, అలానే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ బంగ్లాదేశ్ పుట్టుక ఎలాంటిది, ఎక్కడి నుంచి మొదలైంది? మన దేశంలో ఉన్నటువంటి బెంగాల్కి, అంటే వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలేంటి? ఈ ప్రస్థానం ఎక్కడ మొదలై ఎక్కడ ముగిసింది, మళ్ళీ ఎక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. చరిత్రపరంగా చూస్తే ముఖ్యంగా భారతదేశ చరిత్రలో బెంగాల్ నేల అంటే వంగ భూమి అనేది ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతం. రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి కవులు, కళాకారుల నుంచి విప్లవ యోధుల వరకు ఎందరినో అందించినటువంటి నేల బెంగాల్. అందుకే బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ పరిస్థితి చూస్తే అతిపెద్ద ప్రావిన్స్గా బెంగాల్, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రావిన్సుల కంటే అతిపెద్ద ప్రావిన్స్గా బెంగాల్ కనబడుతుంది. అందుకనే ఉద్యమ సమయంలో కూడా, స్వాతంత్ర ఉద్యమ సమయంలో కూడా బెంగాల్ ప్రభావం జాతీయోద్యమం పైన అనితర సాధ్యమైంది. బెంగాల్ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ మళ్ళీ ఆ స్థాయిలో రాజకీయాలను నడపగలిగినటువంటి విశాలమైన భూభాగంగా మనం పరిగణించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి స్వాతంత్రానికి పూర్వం బెంగాల్ విభజన జరిగిన నాటి నుంచి ఉన్నటువంటి పరిణామాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. చరిత్రపరంగా చూసినప్పుడు అతిపెద్ద నేలగా మన దేశంలో పేరు పొందినటువంటి బెంగాల్ విస్తృతి ఒక విధంగా చెప్పాలంటే ఒక దేశానికి సరిపడినంత విస్తృతి ఉంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది బెంగాల్ సమగ్ర స్వరూపంగా మనం పరిగణించి చూసినప్పుడు ఇప్పుడు భారతదేశంలో తూర్పు ప్రాంతం మొత్తం కూడా దాదాపు బెంగాల్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో ఒక కీలకమైనటువంటి భౌగోళిక ప్రాంతం ఇది. అలానే బ్రిటిష్ ఇండియాకి మొదటి రాజధానిగా పరిగణించినటువంటి కలకత్తా బెంగాల్ నేలలోనే ఉన్నటువంటి పరిస్థితి. కలకత్తా కేంద్రంగానే రాజకీయాలన్నీ కూడా నడిచినటువంటి చరిత్రని మనం ఇప్పటివరకు కూడా చూస్తూ ఉంటాం, చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. సో ఆ క్రమంలో చూసినప్పుడు ఒక భారీ పెద్ద ప్రావిన్స్గా మనం బెంగాల్ని చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే బెంగాల్ విభజన చేయడం ద్వారా మాత్రమే భారతదేశంలో వేళ్ళూనుకుంటున్న స్వాతంత్రోద్యమ భావాల్ని చిరిమేయగలం అనేటువంటి ఆలోచన చేయడం ద్వారా దాన్ని ఇమీడియట్గా అమల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అందులో వేసిన మొట్టమొదటి ఎత్తుగడే డివైడ్ అండ్ రూల్, అంటే విభజించు పాలించు. అది కూడా మతం ప్రాతిపదికన బెంగాల్ని విభజించడం ద్వారా తొలిసారిగా మత చిచ్చుని ఈ దేశంలో ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. సో అది ఏ విధంగా జరిగింది ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద భూభాగంగా చూసేటువంటి బెంగాల్ జనాభా, అంటే బెంగాల్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటి భౌగోళిక స్వరూపంతో చూసినప్పుడు ఒరిస్సా, బీహార్, అస్సాం అన్ని ప్రాంతాల్లో కూడా బెంగాల్ పరిధిలోకి వస్తాయి. ఆ మొత్తంగా చూసినప్పుడు జనాభా పరంగా కూడా దాదాపు 8 కోట్ల జనాభాతో అతిపెద్ద ప్రావిన్స్గా బెంగాల్ ప్రావిన్స్గా ఇప్పుడు గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. 7.8 కోట్లు, అంటే 7,80,00,000 మంది జనాభాతో బెంగాల్ ప్రావిన్స్ అతిపెద్దగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ నేపథ్యంలోనే 1915లో మొదటిసారిగా బెంగాల్ విభజన అనేటువంటి ప్రతిపాదనని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని ఏ ప్రాతిపదికన బెంగాల్ని విభజించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారో ఒకసారి మనం పరిశీలిద్దాం. బెంగాలీలు అధికంగా ఉన్నటువంటి భూభాగాల్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం మహాబెంగాల్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని 2 భాగాలుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకటి తూర్పు బెంగాలు, రెండవది పశ్చిమ బెంగాల్. అంటే ఇది ఆ సమగ్ర స్వరూపంగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే హిందూ డామినేషన్ ఉన్నటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా పశ్చిమ బెంగాల్గా పెట్టింది. పాట్నా ఇప్పుడు బీహార్లో ఉన్నది, అలానే భాగల్పూర్, చోటా నాగ్పూర్, అలానే బర్ద్వాన్ ప్రెసిడెన్సీ ఏరియా, అంటే బ్రిటిష్ ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి రూలింగ్ జరిగేది. ఆంగుల్, కటక్ ఇప్పుడు ఒరిస్సాలో ఉంది, సంబల్పూర్, అలానే సుర్గుజా, ఈ ప్రాంతాలన్నిటినీ కూడా కలుపుకొని పశ్చిమ బెంగాల్ని విభజించేటువంటి ప్రయత్నం. అప్పటి సిక్కిం కూడా అప్పుడు బెంగాల్లో భాగంగా ఉన్నటువంటి ప్రదేశం. అలానే వీటన్నిటినీ కలిపి పశ్చిమ బెంగాల్కి రూపకల్పన చేస్తే తూర్పు బెంగాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. తూర్పు బెంగాల్కి సంబంధించి చిట్టగాంగ్, అంటే ఢాకా కేంద్రంగా ఇప్పుడు బంగ్లాదేశ్ రాజధానిగా ఉన్నటువంటి ప్రదేశం. తూర్పు బెంగాల్ని ఢాకా కేంద్రంగా తీసుకోవడం ద్వారా ప్రస్తుతం ఇవే ప్రావిన్స్లు ఇంకా బంగ్లాదేశ్లో కొనసాగుతున్నాయి, ఒక అస్సాం మినహా. ఎందుకంటే అస్సాం వ్యాలీని కూడా సపరేట్ చేశారు. అప్పుడు ఈస్ట్ బెంగాల్ అండ్ అస్సాం ప్రావిన్స్ కింద దీనికి నామకరణం చేసింది. ఇది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటిది. అయితే 1915లో తీసుకున్నటువంటి 1905లో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా వందే మాతరం ఉద్యమం మరింత
ఉధృత రూపం దాల్చినటువంటి పరిస్థితి. అలానే దానికి అనుబంధంగా హోమ్ రూల్ మూవ్‌మెంట్ వంటివి అనేక ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ చాలా బలమైనటువంటి వాదనని వినిపించినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఇక్కడ జరిగినటువంటి మరొక పరిణామం ఏంటంటే తూర్పు బెంగాల్ కేంద్రంగా వెనుకబాటుతనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్ మొత్తం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందనేటువంటి వాదన ఉండడం, తూర్పు బెంగాల్లో ఎక్కువ శాతం ముస్లిం జనాభా ఉండడంతో విభజనని ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్రదేశాలు చాలా వరకు సమర్థించినటువంటి పరిస్థితి. దీనివల్ల బెంగాల్ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవడం ద్వారా 1906లో మొదటిసారిగా ముస్లిం లీగ్ ఆవిర్భావం జరిగింది. అది కూడా ఢాకా కేంద్రంగా ముస్లిం లీగ్ ఆవిర్భావం జరిగింది. ఇక్కడి నుంచే దేశ విభజన పూర్తయ్యే వరకు కూడా ముస్లిం లీగ్ రాజకీయాలను నడిపినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది బెంగాల్కి సంబంధించినటువంటి హిస్టరీ పరంగా మనం చూసినప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అయితే భారీ ఎత్తున వస్తున్నటువంటి వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలకు తలొంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1911, 1912లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వాటి ఫలితమే కలకత్తా నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చాలనేటువంటి ఆలోచన. అప్పటి వరకు బ్రిటిష్ ఇండియాకి రాజధానిగా ఉన్నటువంటి కలకత్తాని ఢిల్లీకి తరలించడం, అలానే మహాబెంగాల్ రూపంలో ఉన్నటువంటి ఆందోళన పర్వాన్ని, అలానే అక్కడ ఉన్నటువంటి ఆలోచనాపరులు ఉద్యమకారులు చేస్తున్నటువంటి ఆందోళనల్ని విభజించాలంటే బెంగాల్ని మరిన్ని ముక్కలుగా విభజించాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. దాని ఫలితంగానే 1911లో రాజధాని ఢిల్లీకి మార్చిన వెంటనే జరిగినటువంటి మొదటి పరిణామం బెంగాల్ విభజన. అంటే బెంగాల్ మరొకసారి పునర్విభజన చేశారు. భాష ప్రాతిపదికన ఈసారి బెంగాల్ విభజన జరిగింది. అందులో కూడా మళ్ళీ మత ప్రాతిపదిక కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కుయుక్తిని పన్నడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీహార్, ఒరిస్సా రాష్ట్రాలని వేరు చేసింది. అలానే బెంగాల్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నటువంటి తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ముస్లిం, హిందూ పాపులేషన్ ఉన్నటువంటి జనాభాని ఒక రాష్ట్రంగా అంటే ఒక ప్రావిన్స్గా ప్రకటించి బెంగాల్గా అనౌన్స్ చేసింది. అలానే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా అస్సాంగా అంటే మహాబెంగాల్ స్వరూపాన్ని 3 ప్రావిన్సుల కింద అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం విడగొట్టినటువంటి పరిస్థితి. విడగొట్టినటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత వచ్చినటువంటిది 1940లో ముస్లిం లీగ్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం పాకిస్తాన్ ఏర్పాటు తథ్యం. అది కూడా మత ప్రాతిపదికన దేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందరే ఈ దేశ విభజన జరగాలనేటువంటి ప్రతిపాదన చేయడంతో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారిపోయింది. ఆ తరుణంలోనే బ్రిటిష్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలని తీసుకుంది. ఆ క్రమంలోనే ఈస్ట్ పాకిస్తాన్ ఆవిర్భావం. అంటే ఈస్ట్ పాకిస్తాన్గా బంగ్లాదేశ్ని మరొకసారి విభజించడం ద్వారా పశ్చిమ బెంగాల్గా ఒక ప్రాంతాన్ని, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలని ఈస్ట్ పాకిస్తాన్గా గుర్తిస్తూ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ పాకిస్తాన్ ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి. ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో కూడా రోహింగ్యా ముస్లింల సమస్య, ముఖ్యంగా బర్మా సరిహద్దుల్లో ఉండేటువంటి మాయూ రీజియన్ ప్రాంతానికి చెందినటువంటి రాఖైన్ ముస్లింలు అందరూ కూడా తూర్పు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడ్డారు. ఇదే సరిహద్దు ప్రాంతం కాబట్టి తూర్పు పాకిస్తాన్లో కలవడం ద్వారా ప్రత్యేక ముస్లిం రాజ్యంలో భాగం కావాలని ఆలోచన చేశారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వంతో ఇది లేనిపోని సమస్యలకు దారితీసే అవకాశం ఉండడంతో మహమ్మద్ అలీ జిన్నా ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకించారు. ఫలితంగా ఇది బర్మాలోకే ఈ రోహింగ్యా ముస్లింల సమస్య బర్మాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు శరణార్థులుగా అనేక వందల వేల లక్షల మంది ఇటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ భారతదేశంలోని అనేక నగరాల్లో కూడా రోహింగ్యా ముస్లింల సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా బెంగాల్ ఆవిర్భావం నాటికి జరిగినటువంటి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఆవిర్భావం నాటికి జరిగినటువంటి పరిణామాలు. అయితే తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్కి ఉన్నటువంటి దూరం దాదాపు 1500 కిలోమీటర్లు. ఇది రహదారి మార్గంలో వెళ్ళాలన్నా, ఒకవేళ ఆకాశ మార్గంలో వెళ్ళాలంటే భారతదేశంతో సత్సంబంధాలు ఉండి తీరాల్సిందే. రైలు మార్గాలు వేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా అప్పట్లో వచ్చినటువంటి పరిస్థితి. కానీ స్వాతంత్రోద్యమకారులు అంటే అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ ప్రతిపాదనలకు అంగీకరించినటువంటి పరిస్థితి. ఇక పశ్చిమ పాకిస్తాన్ నుంచి వెళ్ళాలంటే సముద్ర తీరం నుంచి చిట్టగాంగ్కి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరింత వెనుకబాటుతనానికి తూర్పు పాకిస్తాన్ వెళ్ళినటువంటి పరిస్థితి 1971, 72 ప్రాంతంలో జరిగినటువంటి ఆందోళనలు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి బీజం వేశాయి. దానిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి సహకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడినప్పటికీ బంగ్లాదేశ్ ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం బంగ్లా భాష, అంటే బెంగాలీ, అలానే బెంగాలీ సంస్కృతి. ఈ రెండు అంశాల ఆధారంగానే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. పాకిస్తాన్తో పోల్చి చూసినప్పుడు 90% ముస్లిం జనాభా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్భం నాటికి అక్కడ ఉన్నటువంటి జనాభా, అంటే బెంగాల్లో ఉన్నటువంటి తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి జనాభా ఉమ్మడి రాష్ట్రంగా చూస్తే కనుక 56%, 44% హిందూ పాపులేషన్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ తూర్పు బెంగాల్ని తూర్పు పాకిస్తాన్గా మలిచినటువంటి క్రమంలో 80% మాత్రం 88% వరకు, అంటే దాదాపు 25% వరకు హిందువులు, ఇతర మైనారిటీ వర్గాల జనాభా ఉన్నటువంటి పరిస్థితి తూర్పు పాకిస్తాన్లో ఉంది. కాకపోతే ఇక్కడ పశ్చిమ పాకిస్తాన్లో జరిగినంత వేగంగా ఇటు నుంచి ఇటు మత మార్పిడులు జరగలేదు. అలానే భారతదేశానికి వలస వచ్చినటువంటి జనాభా కూడా చాలా తక్కువగా ఉంది. అయితే దశల వారీగా జరిగినటువంటి కొన్ని రకాల ఆందోళనలు, మతోన్మాదులు చేసినటువంటి విచక్షణారహితమైనటువంటి చర్యల ఫలితంగా రాను క్రమక్రమంగా 10% లోపు హిందూ లేదా మైనారిటీ వర్గాల జనాభా తూర్పు బెంగాల్లో కూడా పడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా కానీ 2000 సంవత్సరం తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక విధంగా మనం ఒక లెక్క వేసి చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా విషయంలో, అంటే ముఖ్యంగా బెంగాల్లో ఉన్నటువంటి జనాభా విషయంలో కానీ, బెంగాల్ స్థాయి విషయంలో కానీ మనం చూసినప్పుడు ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంతో పోలిస్తే కూడా దానికంటే చిన్నగానే సైజులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే 155,707 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒడిశా రాష్ట్రం ఉంటే బంగ్లాదేశ్ మొత్తం కలిపి చూసినా కానీ 148,460 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ జనాభా పరంగా అత్యంత రద్దీ కలిగినటువంటి, జనసాంద్రత కలిగినటువంటి దేశం ఇది. దాదాపు 16 కోట్ల జనాభా బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా బంగ్లాదేశ్ రూపాంతరం చెందింది. వైశాల్యం పరంగా చూసినప్పుడు రష్యా లాంటి జనాభాతో రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఆ దేశపు జనాభా కూడా 14 కోట్లు మాత్రమే ఉంది. సో రష్యా జనాభా కంటే కూడా బంగ్లాదేశ్ జనాభా ఎక్కువ. కానీ వైశాల్యం పరంగా చూస్తే బంగ్లాదేశ్ కంటే రష్యా 115 రెట్లు పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఎంత రద్దీగా ఉన్నటువంటి దేశమో దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అటువంటి దేశాన్ని అభివృద్ధి చేయడం, పైగా మత ఛాందసవాదానికి దూరంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి చర్య. 1972లో స్వాతంత్రం వచ్చినప్పటికీ 75లో ముజిబుర్ రెహమాన్ ఊచకోత జరిగిన తర్వాత సైనిక నియంత్రణలోకి బంగ్లాదేశ్ వెళ్ళింది. ఆ తర్వాత పరిణామాల్లో మళ్ళీ క్రమక్రమంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. ఇంకా ఆ కోణంలో చూసినప్పుడు గత 20-25 ఏళ్లలో మాత్రమే బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యయుత దేశంగా ఉన్నటువంటి పరిస్థితిని ప్రపంచం గమనించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో అభివృద్ధి విషయంలో కూడా విస్తృతమైనటువంటి తనదైనటువంటి శైలిలో విస్తృతమైనటువంటి ముద్ర వేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆగ్నేయ ఆసియా దేశాలు లేదా దక్షిణ ఆసియా దేశాల్లో దూసుకుపోతున్నటువంటి దేశంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2001 నాటికి అర్బన్ పాపులేషన్ విషయంలో కేవలం 23.5% మాత్రమే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ 20 ఏళ్లలో, అంటే 2022 నాటికి ఈ అర్బనైజేషన్, అంటే గ్రామీణ ప్రాంత జనాభా కంటే కూడా పట్టణ జనాభా పెరిగినటువంటి శాతాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. 2001లో అయితే పట్టణ జనాభా 23.5% మాత్రమే ఉంది. గ్రామీణ జనాభా 76.5% ఉన్నటువంటి పరిస్థితి. అదే 2022కి వచ్చేసరికి అర్బన్ పాపులేషన్ 31కి పెరిగినటువంటి పరిస్థితి, 31.7% పెరిగింది. అలానే గ్రామీణ జనాభా 68.3% తగ్గింది. అంటే ఓవరాల్గా దక్షిణాసియా దేశాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటిగా తనదైనటువంటి రికార్డును నమోదు చేసింది. తలసరి ఆదాయంలో కానీ, పారిశ్రామికీకరణ విషయంలో కానీ మున్ముందుకు దూసుకుపోతున్నటువంటి దేశంగా ఈ కొత్త మిలీనియంలో రికార్డులు సృష్టించింది బంగ్లాదేశ్. కానీ అనూహ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలినటువంటి విధానం, అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, అలానే ప్రతిపక్ష పార్టీలను నిర్బంధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ముద్ర వేసేటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి వెనక విదేశీ శక్తుల హస్తం. ఒకవైపు నుంచి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు,
ఆయా దేశాలు తమ తమ ప్రయోజనాల కోసం అతి చిన్న దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని ఆసియా రాజకీయాల్లో తమదైనటువంటి పట్టును బిగించేటువంటి క్రమంలో ఒక పావుగా ఉపయోగించుకున్నాయనేటువంటి అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో వ్యక్తమవుతుంది. ఫలితంగానే షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడం, దేశంలో అరాచక శక్తులుగా ఉన్నటువంటి ముఖ్యంగా జమాతే ఇస్లామీ లాంటి సంస్థలు, నిషిద్ధ సంస్థలు బహిరంగ రాజకీయాల్లోకి చొరబడేటువంటి ఎత్తుగడలకి ఇప్పుడు ఒక ఆస్కారం కల్పించడం. ఇదే నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలింది కాబట్టి ప్రజాస్వామ్య విధానాలని మళ్ళీ ఆవిర్భవింపజేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి సందేహం కూడా విస్తృతంగా బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. కానీ ఈ ఆర్థిక పురోగతి ఒకేసారి బ్రేక్ పడినట్టుగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చు. కానీ మైనారిటీల భద్రత, ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని మరింతగా కలవరపరుస్తున్నటువంటి అంశం. సో ఒక చిన్న దేశంగా మొదలైనటువంటి బంగ్లాదేశ్ ప్రస్థానం ఇది రెండవ స్వాతంత్ర ఉద్యమం అయితే, భారతదేశంతో కలిసి ఉన్న సందర్భంలో జరిగినటువంటి పోరాటాల నుంచి చూస్తే ఇది మూడవ స్వాతంత్ర ఉద్యమంగా చూడాల్సి ఉంటుంది. సో ఈ స్వాతంత్రోద్యమంలో ప్రజాస్వామ్యం బట్టకడుతుందా, మళ్ళీ తాలిబాన్ తరహా వ్యూహాలకి లేదా మరొక నియంతృత్వ సైనిక పోకడలకి బంగ్లాదేశ్ బలవుతుందా అనేది ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.